ಇಲ್ಲಿ ಮಾಡಬಾರ್ದು. Hello friends, this is Srinivas. I have been multilingual for more than 10 years now and never got the opportunity to use this skill except for using it as survival skill when I visit those states. So while that goes the normal way of doing it, but I never got a people or an environment where I can speak those languages and keep it alive. So there's always a higher risk where I can forget those languages. So here is one of my approach or my way to protect those skills what I learned during my college days and to take it forward. I thus start with one of my all-time favorites, Telugu. మ్యాంగ్లూర్ నుంచి ఎప్పుడు మైసూర్కి వచ్చామో అక్కడ ఒక్కదాన్ని మనం ఎప్పుడే మిస్ చేస్తాం, అది సముద్రం. సో మైసూర్లో ఎక్కడ నీరు దొరికితే అక్కడ వెళ్ళేవాడిని, అట్లా ఆటాడేవాడిని, కానీ ఆ బీచ్ ఫీల్ మనకి ఎప్పుడు దొరకలేదు. సో అలాంటి ఒక ఒక లొకేషనే మన వేణుగోపాల స్వామి గుడి. మైసూర్ నుంచి 24 కిలోమీటర్, కేఆర్ఎస్ నుంచి 7.3 కిలోమీటర్, ఇక మండ్య నుంచి 43 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ మైసూర్లో స్టార్ట్ అయ్యి మన జర్నీ అక్కడ గుడి దగ్గర వెళ్తూ ఉంది. సో రండి చూద్దాం అక్కడ మనకి ఆ బీచ్ సాటిస్ఫాక్షన్, ఆ బీచ్లో ఉండే ఫీల్ అక్కడ దొరుకుతామా లేదా అని చూద్దాం. రండి. ఈ టైంలో ఒక్క విషయం చెప్పాలి. నాకు తెలుగు నేర్పించిన అన్ని బయోకాన్ ఫ్రెండ్స్కి, ఫస్ట్ ఆళ్వాస్ ఫ్రెండ్స్కి, దాని తర్వాత అపోటెక్స్ తెలుగు ఫ్రెండ్స్కి అందరికీ చాలా 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 థ్యాంక్స్. బెస్ట్ టైమింగ్ ఫస్ట్ టైమింగ్ తెలియదు. వచ్చి దిగిన తర్వాత ఫుల్ వర్షం. వర్షం అంటే ఇలా అలా వర్షం కాదు, మీరు చూడండి చాలా అన్ని సైడ్ నుంచి కార్ నుంచి దిగే ప్రసంగం లేదు. ఎక్కడ చూస్తే అక్కడ వర్షం. ఇక్కడ మైసూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ చెప్పచ్చు. మండ్య జిల్లాలో ఒక గుడి ఉంది, వేణుగోపాల స్వామి గుడి అని. చాలా మంచి గుడి అని విన్నాను. సో దాని తర్వాత కార్ తీసుకుని వైఫ్ పిల్లలతో ఇక్కడ వచ్చాను. గుడి దగ్గర వచ్చాం. గుడి దగ్గర ఆల్మోస్ట్ వచ్చాం. రూట్ చాలా బాగుంటుంది. ఆన్ ద వేలో మనకి బెమెల్లో, దాని తర్వాత ఎన్ఐ అలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ దొరికింది. గుడిలో బాగుంటుంది. సో ఇక్కడ వచ్చి గుడికి వెళ్తామని చెప్తే మన వేణుగోపాల స్వామి ఒక బాదం ఇచ్చాడు. చాలా వర్షం. గుడి ఎలా ఉందంటే ఒక ఇండియా లాగా ఉంది. ఇండియా అంటే ఇండియా ఎలా పెనిన్సులా లాగా ఉంటుందో, ఒక 3 sides ఆఫ్ వాటర్, 1 side ఆఫ్ ల్యాండ్ చెప్తారు. సో అలాగే ఇక్కడ 3 side నుంచి నీళ్లు ఉన్నాయి. ఒక్క సైడ్లో మన మండ్య జిల్లా వస్తుంది. గుడి చాలా బాగుంది. గుడి లోపల చూస్తే ఇంకా చాలా బాగుంటుందని విన్నాను. గుడి చాలా ఓల్డ్, అంటే పురాతనది. ఒక 12th centuryలో కట్టారు, వైసుల స్టైల్లో కట్టారు. ఆ కట్టిన గుడి ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అది మన సర్ విశ్వేశ్వరయ్య ఎవరు కేఆర్ఎస్ డ్యామ్ కట్టారు. వారు కట్టినప్పుడు అది గుడి నీరు లోపల వెళ్ళిపోయింది. దాని తర్వాత అది నీరు లోపల వెళ్ళే ముందు అక్కడ మన వేణుగోపాల స్వామి మూర్తి ఉంటుంది, కొళలుదే వేణుగోపాల స్వామి. సో ఆ వేణుగోపాల స్వామి మూర్తిని తీసుకొని ఇక్కడ హొసాకన్నంబాడి అని చెప్తారు, ఆ ఊరికి తీసుకొని ఇక్కడ పెట్టారు. అది అయిన తర్వాత ఆ గుడిది అవశేషం చెప్తారు కదా, అది అక్కడే నీళ్ళ లోపలనే ఉంటుంది. చాలా 70 years, ఒక 7 decades అక్కడే ఉంటుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ఒక నియర్లీ ఒక 1 year కాదు, సారీ, ఒక 10 years ముందు 2009లో ఓకే, ఒక నియర్లీ ఒక 15 years చెప్పచ్చు. 15 years ముందు 2009లో హరికోడ అని ఒక ఫిలాంథ్రోపిస్ట్ వాళ్ళు వచ్చి అది టెంపుల్ని మొదలు కట్టాలి, అదే అవశేషమే దాంట్లోనే మనం మొదలు కట్టాలి అని స్టోన్స్ అన్నీ తీసుకొని ఇక్కడ వచ్చి దాన్ని పాలిష్ ఇచ్చి ఇవన్నీ టెంపుల్ కట్టారు.
అవశేషాలు చాలా అందంగా ఉండాలి, నూతనగా ఉండాలి, ఒక సూపర్గా ఒక షైన్ రావాలని దాన్ని పాలిష్ అని చేసి ఇవన్నీ టెంపుల్ కట్టారు. సో ఈ టెంపుల్ పాతది, స్టోన్స్ పాతది, కానీ మన గుడి కొత్తదని చెప్పొచ్చు. ఒక 70 years ఆ టెంపుల్ నీరు లోపల ఉంటుందంటే, ఆ అవశేషాలు అక్కడే ఉంటుందంటే మన టెంపుల్ స్ట్రక్చర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని మనం ఊహించవచ్చు. ఇలా ఉంటుంది టెంపుల్ మళ్ళీ వచ్చి ఇక్కడ కట్టారంటే ఓకే, అదొక గ్రేట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 2009లో స్టార్ట్ అయ్యి 2011లో క్లోజ్ అయింది. ఒక 2.5 crores ఒక ఇదిలో ఎక్స్పెండిచర్లో ఇవన్నీ అయిపోయింది. సో అది అయిన తర్వాత ఇప్పుడు ఐ థింక్ వర్షం కొంచెం తగ్గింది. సో చూస్తాం, ఒక లోపల పోయి చూస్తాం. ఫస్ట్ వ్యూ ఆఫ్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎలా ఉంది అని చూద్దాం. సూపర్గా ఉంది. లొకేషన్ చూసారు కదా, సూపర్గా ఉంది. ఒక మైసూర్లో ఒక హాఫ్ డే ప్లాన్ చూస్తే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. టెంపుల్ లోపల నుంచి సూపర్గా ఉంది. అన్ని స్ట్రక్చర్స్ అన్నీ సెక్యూరిటీ, అన్ని సెక్యూరిటీ టోటల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. 6:30 తర్వాత లోపలికి ఉండేవారు. అది అయిన తర్వాత ఇక్కడ మీరు వచ్చి ఒక టైం స్పెండ్ చేయొచ్చు. రివర్స్ ఉంది, రివర్ బెల్ట్ ఉంది. దాని తర్వాత ప్యాడీ ఫీల్డ్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. యాక్చువల్లీ మీకు ఒక 1.5 hours 2 hours స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అలాంటి ఉంది ప్లేస్. టెంపుల్ సెక్యూరిటీ ఉంది, క్లెన్లీనెస్ బాగుంది, రోడ్ కనెక్టివిటీ బాగుంది. మీకు రోడ్లో రోడ్ బాగాలేదు అలా ఏం లేదు, రోడ్ బాగుంది. పాత టెంపుల్ ఆగినందుకు మీకు ఒక డివైన్ ఫీల్ కూడా ఉంటుంది, ఒక ఏన్షియంట్ ఫీల్ కూడా ఉంటుంది. వాళ్ళు 6:30 తర్వాత మీకు ఉండనివ్వరు, కంపల్సరీగా పంపిస్తారు. సో 6:30 లోపల వచ్చేయండి. వస్తే ఒక 4 hours టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అది అయిన తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ పొలాల్లో రివర్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఒక విలేజ్ ఫీల్, ఈ సిటీ లైఫ్ నుంచి ఒక కొంచెం బ్రేక్ కావాలంటే దయచేసి రండి. ఈ వీడియో మీకు ఇష్టమైందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ಪಾಪು ದೇವಸ್ಥಾನ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? ನೀರು ಖುಷಿ ಆಗ್ತಿದೆಯಾ?